చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 నుంచి మహాశక్తి అని మాకు మహిళలకి 4 పథకాలని కేటాయించారండి. తల్లికి వందనం కింద ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు ఇస్తాం జరిగింది. అలాగే ఆడబిడ్డ నిధి కింద 18 సంవత్సరాల నుండిన పిల్లలకి 60 సంవత్సరాలు వచ్చేదాకా ప్రతి నెల 1,500 ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రోజుల్లో ఉన్న అధిక ధరల వల్ల సిలిండర్ రేట్లు 3 అంతలు పెరగడం వల్ల నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల్ని దృష్టిలో పెట్టుకొని అంతకుముందు దీపం పథకం కింద నారా చంద్రబాబు నాయుడు గారు గ్యాస్ పొయ్యి ఇచ్చారు. ఇప్పుడు సిలిండర్లు 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందండి. మళ్ళీ అలాగే చూసుకుంటే జిల్లాలో చిన్న చిన్న వ్యాపారస్తులు అలాగే చిన్న చిన్న ఉద్యోగం చేసుకునే వాళ్ళు, ప్రైవేట్ ఉద్యోగం చేసుకునే వాళ్ళు బస్సు ధరలు అధికంగా పెరగడం వల్ల అలాంటి మహిళలు ఉన్నారు కాబట్టి ఈ అధిక ధరలు ఉండటం వల్ల జిల్లా వారీగా ఎక్కడైనా సరే ప్రయాణం చేస్తే వాళ్ళకి ఉచితంగా బస్సు ప్రయాణాన్ని ఇవ్వడం జరిగింది. మహిళల కోసం ఎప్పుడూ కూడా తెలుగుదేశం పాటు పడతానే ఉంది. ఆనాడు ఎన్టీ రామారావు గారి నుండి ఆయన ఆశయాల్ని తీసుకొని నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దాన్ని 3 అంతులు మహిళలకి కేటాయించడం జరిగింది. ఇది ప్రతి ఒక్క మహిళలకి డ్వాక్రా గ్రూపులని నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ప్రతి ఒక్కటి చిన్న స్కిల్ డెవలప్మెంట్లో చిన్న చిన్న వ్యాపారాలు మొదలుపెట్టి ఈరోజు ఉన్నత స్థాయిలో ఎదిగిన మహిళలు ఎందరో ఉన్నారు. అదంతా క్రెడిట్ నారా చంద్రబాబు నాయుడు గారు. అలా అమ్మఒడి అనేది ఒక ఫేక్ అండి. ఈ సీఎం జగన్మోహన్ రెడ్డి అసలు అమ్మఒడి అనేది ఇంత ఫేక్ స్కీమ్ అంటే నారా చంద్రబాబు నాయుడు అప్పుడు కూడా మాకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా విదేశీ విద్య ఇచ్చారు. అయినా కూడా ఈరోజు దాన్ని 90% తీసేసి 10% పిల్లలకి అది ఒక అందజేయడం అది పెద్ద ఫేక్ అండి. అది పెద్ద ఫేక్ స్కీమ్. మాకు ఒక పాప అమ్మఒడి లేదు, ఏం లేదు. ఇంతవరకు ఆమె 7th క్లాస్ చదువుతుంది. ఈయన వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో 1 సంవత్సరం కూడా మాకు అమ్మఒడి కానీ మహిళా సంక్షేమం అంటున్నాడు. దేని గురించి మహిళా సంక్షేమం? ఎన్ని చోట్ల ఎన్ని కేసులు జరుగుతున్నాయి. దేని గురించి అయినా ఒక్కసారైనా ఎవరైనా పట్టించుకున్నారా? ఇక్కడ మా ఎమ్మెల్యే గారు ఉన్నారంటే ఆయన కూడా అంతగా ఏది పట్టించుకోవడం కానీ చేయడం కానీ, బాపట్ల 2 టైమ్స్ ఎమ్మెల్యేగా చేస్తున్నారు కానీ ఇంతవరకు ఏ సంక్షేమం లేదు. బాపట్ల నేను జిల్లా చేశాను అని అంటున్నారు. అదొక్కటే జిల్లా వచ్చింది అనే పేరు తప్పితే ఈ బాపట్లలో దోమల బెడద అంతే ఉంది, తాగునీటి సమస్య ఉంది, అన్ని సమస్యలు ఉన్నాయి. కానీ ఏ రోజు ఆయన ఒకటి కూడా ఇంటింటికి తిరిగి కానీ ఏదైనా చేసి నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను అనే మాట కూడా ఈ రోజు వరకు ఎప్పుడు చేయలేదు, అడగలేదు. ఎవరిని కలిసిన కూడా కలవరు ఆయన. ఎక్కడ చేశారో ఒకసారి చూపిమనండి. ఇప్పుడు బాపట్ల జిల్లా చేశాను అంటే మన బాపట్ల జిల్లాలో ఇన్ని కాలనీలు 34 వార్డులు ఉన్నాయండి. ఈ వార్డుల్లో ఏ వార్డులో నేను ఈ సంక్షేమం చేశాను అని ఆయన ఓట్లు అడగడానికి వస్తారు. ఏ వార్డులో వచ్చినా దోమల బెడద, వాటర్ లేదు, మురికాలు మున్సిపాలిటీ వాళ్ళని సరిగ్గా ఇచ్చేయట్లేదు, ఏది చేయట్లేదు ఆయన. ఇంకెలా వస్తాడు ఆయన ఓట్లు అడగడానికి? జనాలు ఈరోజు చూశారు కదా మీరు, జనాలు ఎంత లేడీస్ ఈ టైం వరకు ఉన్నారు ఎండలో అంటే ఒకసారి అర్థం చేసుకోండి. ఆయన చేసిన సంక్షేమం ఏంటో ఈ ర్యాలీ చూస్తేనే తెలుస్తుంది.